నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథను, దానిలోని లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని పరిశీలిద్దాం. పాండవులలో అగ్రజుడైన యుధిష్ఠిరుడు ధర్మరాజుగా, దానశీలిగా చాలా ప్రసిద్ధుడు కదా. అవును, పేదలకు సహాయం చేయడంలో ఆయనది ఎప్పుడూ ముందుండే చేయి. అయితే మరి కాలక్రమేణా తాను చేస్తున్న ఈ సహాయం పట్ల ఆయనలో తెలియకుండానే ఒక చిన్న గర్వం, అహంకారం లాంటిది చోటు చేసుకుంది. ఇది చాలా సహజం కూడాను. మనం మంచి పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అలా అనిపించవచ్చు. దీన్ని గమనించిన శ్రీకృష్ణుడు ఆయనకు నిజమైన దాతృత్వం అంటేంటో తెలియజేయాలనుకున్నాడు. అవును, ఇది మహాభారతలోని ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ కథలో శ్రీకృష్ణుడితో పాటు పాతాళలోకరాజు మహాబలి చక్రవర్తి కూడా ఉన్నారు. మహాబలి తన దాతృత్వానికి, ఆతిథ్యానికి 3 లోకాలలోనూ పేరుగాంచినవాడు గదా. ఖచ్చితంగా ఆయన గురించి తెలియనివారుండరు. సరే, కృష్ణుడు యుధిష్ఠిరుడిని ఒక పనిమీద తనతో రమ్మని చెప్పి మహాబలి రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆ రాజ్యం అదొక అద్భుతమన్మాట. అక్కడ అసలు పేదరికమనే మాటే వినిపించదు, అంతా సమృద్ధి. వారు అక్కడికి చేరుకున్నప్పుడు ఆ సిరి సంపదలు, ప్రజల జీవన విధానం చూసి యుధిష్ఠిరుడు నిజంగా నివ్వెరపోతాడు. ఆ వాతావరణమే చాలా భిన్నంగా ఉంటుంది. ఎక్కడా లేమి అనేది కనిపించదు. అంతా సంతృప్తిగా, ఆనందంగా ఉంటారు. అలా వెళ్తుండగా యుధిష్ఠిరుడికి కొంచెం దాహం వేస్తుంది. పక్కనే ఉన్న ఒక ఇంటి దగ్గర ఆగి కొంచెం మంచినీరు అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి నుంచి ఒక వృద్ధురాలు ఒక బంగారు పాత్రలో, మిలమిల మెరిసే పాత్రలో నీళ్లు తెచ్చిస్తుంది. యుధిష్ఠిరుడు నీరు తాగి కృతజ్ఞతతో ఆ పాత్రను తిరిగి ఇవ్వబోతాడు. అమ్మా, ఇది బంగారు పాత్ర, జాగ్రత్త అని కూడా అంటాడు. ఇక్కడే అసలు విషయముంది. కృష్ణుడు ఇదంతా గమనిస్తూనే ఉంటాడు, ఒక చిరునవ్వుతో. మరి ఆ వృద్ధురాలు ఏమంటుంది? అదే కదా ముఖ్యం. ఆమె చాలా సహజంగా, అయ్యా, మా రాజ్యంలో ఒక్కసారి ఇచ్చింది అది బంగారమైనా సరే మేం తిరిగి తీసుకోము అంటుంది. అంతేనా? ఇంకేమైనా చెప్పిందా? ఒక్కసారి వాడిన వస్తువు ఎంత విలువైనదైనా మేం మళ్ళీ వాడం అని కూడా చెబుతోంది. అబ్బా, అంటే బంగారం కూడా అక్కడ సాధారణ వస్తువుతో సమానమన్నమాట. ఎంత వైరాగ్య భావన! అవును, సమృద్ధి అంటే అదే, వస్తువులపై వ్యామోహం లేకపోవడం. ఇది యుధిష్ఠిరుడిని ఆలోచనలో పడేస్తోంది. తన రాజ్యంలో తాను దానం చేస్తే గొప్ప అనుకుంటున్నాడు. కాని ఇక్కడ చూస్తే ప్రజల జీవన ప్రమాణాలు, వాళ్ల నిస్వార్థ వైఖరి చాలా ఉన్నతంగా ఉన్నాయి. నిజమే. తన ఆలోచనలు ఎంత సంకుచితమైనవో ఆయనకు నెమ్మదిగా అర్థం కావడం మొదలవుతోంది. ఆ తరువాత వాళ్లు మహాబలి చక్రవర్తిని కలవడానికి వెళ్తారు. సభామందిరానికి. అక్కడ కృష్ణుడు యుధిష్ఠిరుని పరిచయం చేస్తూ, మహారాజా, ఇతను ధర్మరాజు యుధిష్ఠిరుడు. తన రాజ్యంలో రోజూ 500 మందికి అన్నదానం చేస్తాడు అని కొంచెం గొప్పగా చెబుతాడు. కృష్ణుడి మాటలు ఇంకా పూర్తి కాలేదు. మహాబలి వెంటనే తన 2 చెవులు మూసుకుంటాడు. చెవులు మూసుకున్నాడా? ఎందుకు? అవును. అయ్యో, వద్దు, దయచేసి అలాంటి మాటలు నా దగ్గర చెప్పకండి. అలాంటి వ్యక్తి గురించి వినడానికి కూడా నేనిష్టపడను అంటాడు. ఇది యుధిష్ఠిరుడికి పెద్ద అవమానం కదా. ఆశ్చర్యంగా ఉందే. ఖచ్చితంగా. యుధిష్ఠిరుడు నిర్ఘాంతపోతాడు. అప్పుడు మహాబలి వివరిస్తాడు. ఏం చెప్పాడు? ఆయనంటాడు, నేను నా రాజ్యంలో దానం స్వీకరించడానికి అర్హులైన ఒక్కరినైనా కనుగొందామని చాలా ప్రయత్నించాను. కాని ఒక్కరూ దొరకలేదు. ఇక్కడెవ్వరూ పేదవారు లేరు, ఎవ్వరికీ దానం అవసరం లేదు. అలాంటప్పుడు దానానికే తావెక్కడా అని ప్రశ్నిస్తాడు. చాలా లాజికల్గా ఉంది. మరి యుధిష్ఠిరుడి విషయం? అక్కడికే వస్తున్నాడు. కాని మీరు చెప్పిన యుధిష్ఠిరుడి రాజ్యంలో రోజూ 500 మంది అన్నం కోసం ఎదురుచూస్తున్నారంటే ఆ రాజ్యంలో అంతమంది పేదలున్నారని కదా అర్థం అంటాడు. ఆ మాటలు కఠినంగా ఉన్నా అవి నిజం, సూటిగా ఉన్నాయి. ఇంకా ఆపలేదు. తన ప్రజలను పేదరికంలో ఉంచి వారికి అన్నదానం చేస్తూ గొప్పవాడిగా చలామణి అయ్యే రాజును ఎలా ప్రశంసించగలం? అబ్బా! అసలు తన రాజ్యంలో పేదరికం ఉండటానికి అనుమతించిన పాలకుడు గురించి వినడమే నాకిష్టం లేదు అని ముగిస్తాడు. ఈ మాటలు యుధిష్ఠిరుణ్ణి తీవ్రంగా కదిలించి ఉంటాయి. సిగ్గుతో తలదించుకుని ఉంటాడు. అవును, అది నిజంగా కనువిప్పు కలిగించే క్షణం. అప్పటివరకు తాను చేస్తున్నది గొప్ప పుణ్యకార్యం అనుకున్న యుధిష్ఠిరుడికి అసలైన ధర్మం, అసలైన గొప్పతనమేంటో అర్థమైంది. అంటే రోజూ 100 మందికి అన్నం పెట్టడం కాదు గొప్పదనం. కాదు, అసలు ఆ 100 మందికి అన్నం కోసం చేయి చాపాల్సిన అవసరం లేని సమాజాన్ని నిర్మించడమే నిజమైన గొప్పతనం. అదే నిజమైన రాజధర్మం. ఇవ్వడంలో కాదు, అవసరాన్ని నిర్మూలించడంలో ఉంది అసలైన దాతృత్వం. సరిగ్గా చెప్పారు. ఇది చాలా లోతైన ఆధ్యాత్మిక సత్యం. కృష్ణుడు ఉద్దేశ్యం నెరవేరింది.
యుధిష్ఠిరుడిలోని ఆ గర్వం కరిగిపోయింది, వినయం, సరైన అవగాహన కలిగాయి. దానం చేయడం కన్నా ప్రజలందరూ స్వావలంబనతో ఆత్మగౌరవంతో జీవించేలా చూడటమే పాలకుడి లేదా బాధ్యతగల ప్రతి ఒక్కరి కర్తవ్యం అని తెలుసుకున్నాడు. ఈ కథ మనందరికీ కూడా వర్తిస్తుంది కదా? నిస్సందేహంగా మనం కూడా ఆలోచించాలి. కేవలం తాత్కాలికంగా సహాయం చేయడం గొప్పే, కాని అంతకంటే గొప్పది అసలు ఎవరికీ సహాయం అవసరం లేని స్థితిని తీసుకురావడం. అంటే సమస్య మూలాలను తొలగించడంపై దృష్టి పెట్టాలి. అవును. వినయం, జ్ఞానం ముందు గర్వం, అహంకారం నిలవవని ఈ కథ మరోసారి గుర్తుచేస్తుంది. మరి ఈ కథ విన్న తర్వాత మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏమిటది? మనం ఇతరులకు సహాయం చేసేటప్పుడు ఆ సహాయం కేవలం ఆ పూటకు గడిపేలా చేస్తోందా, లేక వారిలో శాశ్వతమైన స్వావలంబనను, ఆత్మగౌరవాన్ని నింపే ప్రయత్నం చేస్తోందా? ఆలోచించాల్సిన విషయమే కదా.